హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ మెగా వేలం 2025లో రిషబ్ పంత్ పైనే అందరి దృష్టి నిలిచింది. ఈ స్టార్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ను దక్కించుకోవడానికి అన్ని కొనుగోలుదారులు పోటీ పడ్డాయి. ఇక రిషబ్ పంత్కు 100కు పైగా ఐపీఎల్ మ్యాచ్లో ఆడిన అనుభవం ఉంది. అలాగే వేలాది పరుగులు కూడా సాధించాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత మరీ రెచ్చిపోతున్నాడు పంత్. అదే క్రమంలో ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని రిటర్న్ చేయనప్పుడు వేలంలో పంత్పై కోట్లాది రూపాయల వర్షం కురుస్తుందని అందరూ భావించారు. ఇప్పుడు అదే జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు రిషబ్ పంత్. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మాత్రం కాదు, లక్నో సూపర్ జైంట్స్కు కొనుగోలుదారులు అతనిని 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో ఇదే భారీ బిడ్డింగ్. అయితే 2016 నుండి ఐపీఎల్లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు పంత్. 2016, 2017, 2018లో 3 ఐపీఎల్లో ఢిల్లీ డెలివర్స్ తరపున ఆడిన స్టార్ ప్లేయర్. ఆ తర్వాత 2019లో ఢిల్లీ జట్టు పేరు ఢిల్లీ క్యాపిటల్స్గా మారింది. ఆ తర్వాత పంత్కి 2021లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్సీ కూడా లభించింది. అదే సమయంలో గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. ఈ క్రమంలో పంత్ సారథ్యంలోని డీసీ జట్టు ప్లే ఆఫ్ దికి చేరుకుంది. అయితే ఢిల్లీ ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని గెలవలేదు. 111 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన పంత్ మొత్తం 3284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు చేశాడు. ఢిల్లీ జట్టుతో తన 8 ఏళ్ల బంధాన్ని ఈసారి పంత్ ముగించాడు. ఈసారి లక్నో జట్టులో రిషబ్ ఏ అధ్యయనం రాస్తాడనేది అతని అభిమానులు ఎదురుచూస్తున్నారు.